ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మనం అట్టి పువ్వుతోటి స్పెషల్గా పకోడీ అయితే తయారు చేస్తున్నామండి. ఇది ఎలా చేయాలి, ఎలా క్లీన్ చేయాలి అనేది వీడియోలో చూపిస్తాను. అరటి పువ్వుని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఎలా క్లీన్ చేసుకోవాలో బాగా చూడండి. నేను ఎలా చూపిస్తున్నానో అలాగే క్లీన్ చేయండి. ఈ రెండు తీసేయాలని నేను చెప్తున్నాను కదా, ఆ రెండునే తీయాలండి. ఆ పెద్దగా కనిపించేది, ఆ కవర్లా కనిపించేది, ఆ రెండు ఖచ్చితంగా తీసేయాలండి. లేకపోతే టేస్ట్ బాగోదంట మా చిన్నత్తయ్య గారు చెప్తున్నారు. సో కింద స్ట్రాంగ్గా కాళ్ళగా ఉండేదాన్ని కూడా అది కూడా తుంచేయాలి. ఇలా అరటి పువ్వుని చాలా క్లీన్గా, చాలా నీట్గా శుభ్రం చేసుకుని వండుకుంటే ఇది చాలా బాగుంటుందండి. చాలా ఫేమస్ అయిన వంట. మనకి సరిగ్గా వండుకోము, దొరకదు అని అంటారు. కానీ విలేజెస్లో ఉండే వాళ్ళకి చాలా బాగా దొరుకుతుంది. మాకైతే చాలా బాగా దొరుకుతాయండి. ఎనీ టైం మాకు అరటి చెట్లు, అరటి ఆకులు, అరటి పువ్వులు దొరుకుతూనే ఉంటాయి. నాన్ వెజ్ తినని బ్రాహ్మణ్స్ ఎక్కువగా ఈ వంటనే వండుకుని తింటారంట. పూర్వకాలం పెద్దలు వండుకునేవారంట. ఇది చాలా హెల్దీ ఫుడ్ అని అందరూ చెప్తూ ఉంటారు. నేను కూడా ఎప్పుడూ పెద్దగా వంట చేయలేదు. సో మా చిన్నత్తయ్య గారు తీసుకురా, నేను చెప్తాను, నేను నేర్పుతాను, ఎలా వంట చేయాలి, ఎలా క్లీన్ చేయాలని చెప్పారు. సో దాన్ని బట్టి నేను అన్నీ తీసుకొచ్చాను. ఆవిడ పక్క నుండి నాకు ఇలా తీయాలి, ఇలా తీయాలని చెప్పారు. నాతో పాటు మీకు కూడా తెలియాలి, మీరు కూడా ఇలాంటి హెల్దీ ఫుడ్ తీసుకోవాలనేసి నేను మీకు చెప్తున్నాను. వీలవుతే దొరికినంత మట్టికి మీరు కూడా ఖచ్చితంగా తెచ్చుకొని వంట చేసుకుని తినండి. ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. పిల్లలకు కూడా చాలా మంచిదంటండి. అరుగుదలకు కూడా చాలా మంచిదంట. అందుకనేసి నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. నేనైతే దీన్ని పకోడీ కింద చేస్తున్నాను. కొందరు పప్పులో కూడా వేసుకుంటారంట. ఇలా పొత్తు పైన తీగ లోపల ఇలా వైట్గా వచ్చేస్తుందండి. ఇంకొక 4-5 పొరలు తీసిన తర్వాత దాన్ని కూడా మనం చిన్న చిన్న ముక్కల కింద తుంచుకొని వేసేసుకోవచ్చు. టేస్ట్ చాలా బాగుంటుంది. కొందరైతే ఇది డైరెక్ట్గా కూడా తింటారండి, లోపల ఉన్న పొత్తుని చిన్నగానే. అలా మీరు ఎంతమందికి తెలుసు, ఎంతమంది తిన్నారో కూడా నాకైతే కామెంట్ చేయండి. ఇది క్లీన్ చేయడం కూడా ఎక్కువ టైమే పడుతుంది. వర్క్ అనేది ఎక్కువే, అలాగే వేస్టేజ్ కూడా చాలా ఎక్కువ వచ్చింది. మనకి చిన్ని అయితే డైరెక్ట్గా కూడా వేసేసుకోవచ్చు. అంటే లోపలగా ఉన్నదాన్ని, లోనకి ఉన్నదాన్ని అది స్మూత్గా ఉంటుంది. దాంట్లో పెద్ద వేస్టేజ్ అనేది ఏమీ ఉండదు. అది కూడా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. ఇది ఇంత మట్టుకైతే క్లీన్ చేసామంటే ఇంకా చాలు. నేనైతే ఇది రావడానికి 3 పొత్తులు క్లీన్ చేశానండి. 3 పొత్తులు క్లీన్ చేస్తే ఎంత అనేది వచ్చింది. ఇప్పుడు దీన్ని మనం శుభ్రంగా కడిగేసుకోవాలి. కడుక్కునే ముందు మీకు ఇంకా చిన్ననాటి విషయాలు గుర్తుకు రావాలని ఒకటైతే చూపిస్తున్నాను చూడండి. ఇది తేనె అంటారు తెలుసు కదండి. అరటి పొత్తులో తేనె అనేది దొరుకుతుంది. మేము చిన్నప్పుడు తినేవాళ్ళం. ఇప్పుడు మీకు కూడా అది చూపిస్తున్నాను. అది చాలా బాగుంటుంది. తేనెటీగలు తింటాయండి అవి. మా వాడు చూడండి, ఇదైతే చాలా టేస్టీగా ఉంటుంది. నేనైతే మళ్ళీ చిన్నప్పుడు విషయాలు గుర్తుకొచ్చాయి అనిపించింది. ఇప్పుడు మనం ఈ క్లీన్ చేసుకున్న పువ్వుని, రేకలని శుభ్రంగా కడుక్కోవాలండి. ఇది కడిగేటప్పుడు వాటర్ వేస్తే ఇది కలర్ అనేది వస్తుంది, కలర్ చేంజ్ అవుతుంది. చూడండి ఏ కలర్లో వచ్చిందో, పర్పుల్ కలర్లో వాటర్ అనేది వచ్చేసింది. ఇలా 4-5 సార్లు దీన్ని శుభ్రంగా కడుక్కోవాలండి. కొందరైతే ఈ పువ్వుని కచ్చాబచ్చాగా రోట్లో వేసి దంచుతారంట. అలా కూడా పకోడీ వేస్తారంట. నేనైతే అలా వేయలేదు, డైరెక్ట్గానే వేస్తానన్నాను. డైరెక్ట్గానే వేసుకుని తినాలి, ఎలా ఉంటుందో తెలుస్తుందని. ఇది ఎలా ఉంటుందో నాకు తెలియదు కాబట్టి నేను పెద్దగా ఏమీ ఇంగ్రీడియంట్స్ వాడలేదు. ఓన్లీ సాల్టు, కారం, శనగపిండి ఈ 3 వస్తువులని వాడి ఆయిల్లో వేసి ఫ్రై చేశాను. ఎలా ఉంటుంది అనేది నాకు కూడా ఫస్ట్ టైమే తింటున్నాను. అందుకని ఓన్లీ సాల్టు, కారము, శనగపిండి వేసి కలిపానండి. ఇది కలిపిన తర్వాత కూడా ఒక 10 నిమిషాలు ఉండాలి, 20 నిమిషాలు ఉండాలని టైం అంటూ ఏం లేదండి. ఎక్కువ వాటర్ వేయకండి, ఎందుకంటే ఎక్కువ వాటర్ అయితే అది జారిపోతుంది. కొంచెం తడి పొడిగానే కలిపి వేయండి, క్రిస్పీగా గట్టిగా వస్తుంది. మిక్స్ చేసుకున్న వెంటనే కూడా మనం ఆయిల్లో వేసేసుకోవచ్చు. నేను ఎలా అయితే కలుపుతున్నాను, నేను ఎలాగైతే చేస్తున్నానో మీరు అలానే ట్రై చేయండి. ఎందుకంటే మళ్ళీ వేరేలాగా వచ్చింది, వాటర్ ఎక్కువైంది, అలా చెప్పలేదు, ఇలా చెప్పలేదు అని అంటారు కదా. ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా వచ్చింది. అందుకనే నేను మీకు వీడియోలో చూపిస్తున్నాను. మా చిన్నత్తగారు నాకు ప్రతిదీ పక్క నుండి చెప్తున్నారు, ఇలా వేయాలి, ఇలా చేసుకోవాలనేసి. పెద్దవాళ్ళు ఉండటం కూడా చాలా మంచిదండి. మనకు తెలియని కొన్ని వంటకాలను మనకు నేర్పుతారు. అలాంటివి మన పిల్లలకి చేసి పెట్టినా మనం తిన్న చాలా హెల్దీ ఫుడ్ ఇది. బయట దొరికే పకోడీల కంటే ఇలాగ మనం విలేజెస్లో మనకు అందుబాటులో దొరికే అండ్ ఫ్రీగా వచ్చే వస్తువులతో వంట చేసుకుని తింటే అది ఇంకా మంచిది కదా. సో ఇప్పుడు మనం ఇంతలా మిక్స్ చేసాం కదా, మనకి ఇలా అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం ఆయిల్ పొయ్యి అంటించుకుని పొయ్యి మీదే వేస్తున్నానండి, గ్యాస్ మీద అయితే కాదు.
నేను పొయ్యి మీదే వేస్తున్నాను, మీకు అది కూడా చూపిస్తున్నాను. ఇప్పుడు గ్యాస్ రేట్ అయితే ఎక్కువైపోయింది. సో గ్యాస్ దొరకట్లేదని కాదు, నేను మామూలుగానే వంట పొయ్యి మీదే చేస్తాను. ఎక్కువ శాతం నాకు చాలా ఇష్టము. అందుకని ఇది కూడా పొయ్యి మీదే వేస్తున్నానండి. ఆయిల్ వీటెక్కిన తర్వాత మనం కలుపుకున్న ఈ అట్టిపొత్తు పకోడీని పొడి పొడిగా అలా జల్లుకోవాలి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది, చాలా రుచిగా ఉంటుంది, చాలా క్రిస్పీగా ఉంటుందండి. నేను చెప్తున్నానని కాదు, మీరు కూడా ట్రై చేసి అప్పుడు నాకు చెప్పండి, కామెంట్ చేయండి. నిజంగా ఎంత బాగా వచ్చిందనేది మీకే తెలుస్తుంది. ఇదైతే బాగా ఫ్రై అవుతుంది. ఆ స్మెల్లే అసలు తినేయాలనిపిస్తుంది. అంటే నిజంగా చాలా స్మెల్ వస్తుంది, వేగుతుంటే కమ్మగా వస్తుంది. ఇవైతే ఫ్రై అయిపోయినాయి, చాలా క్రిస్పీగా ఫ్రై అయినాయండి. కొంచెం టైం పట్టింది, ఎందుకంటే పువ్వు పచ్చిగా ఉంది కదా, ఏగటానికి కొంచెం టైం పట్టింది. మరి హైలో కాకుండా కొంచెం మీడియంలో పెట్టుకుని ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇందులోకి నేను కాంబినేషన్గా టొమాటో సాస్ యూస్ చేశాను. అసలు ఏ సాసు పెట్టుకోపోయినా కానీ చాలా బాగుంది. సో మీరు అలా కూడా తింటారు కదా అనేసి నేను చెప్పాను. టేస్ట్ అయితే నిజంగా చాలా బాగుందండి. నిజం చెప్పాలంటే 2 ప్లేట్లు పకోడీ వస్తే ఒక ప్లేట్ ఫుల్గా నేనే తినేసాను. వీడియోలోనే కాదు, బయట కూడా నేనే తిన్నానండి. చాలా బాగుంది. మా నలుగురు పిల్లలకి పెట్టాను, వాళ్ళు కూడా చాలా రుచిగా చాలా టేస్టీగా ఉంది మమ్మీ అని చెప్పారు. మాకైతే ఫుల్గా నచ్చింది. అలాగే మేము ఫుల్గా ఎంజాయ్ చేసాము. మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా ఖచ్చితంగా నచ్చుద్ది. ఎలా వచ్చిందని నాకైతే కామెంట్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అయిన వీడియోల కోసం నా ఛానల్ ఫాలో అయిపోతూ ఉండండి. ఉంటాను. బాయ్ బాయ్.